హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 విడతల డీఏ బకాయిలు రూ. 6,552 నుండి అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జియో ఎంఎస్ నంబర్ 28 అండ్ డేటెడ్ అని చెప్పేసి 15th March 2025. సో డిఏ అనేది 26.39 నుంచి 3.64% పెంపుతో 30.03కైతే చేరుకుందనమాట. ఈ జీవో ప్రకారంగా మరొక జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా చూసుకున్నట్లయితే సేమ్ డేటే అండి, 15th March 2024. సో ఇక్కడ కూడా మరొక 3.64% డిఏ పెంపుతో 30.03 ఉన్నటువంటి డిఏ 33.67%కైతే చేరుకోవడం జరిగింది. సో వీటిని క్యాష్ రూపంలో జనవరి 2023 డిఏ ఇదండి. జూలై 2023 డిఏ ఇది క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారు. కానీ మనకు దీని తాలూకా అరియర్స్ రావాల్సి అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు జనవరి 2023 సంబంధించి 15 నెలల డిఏ అరియర్స్ రావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్ ఇవి 2018 నుంచి డిఏ అరియర్స్ అండి. 18 జూలై 2020, 2019 జనవరి, జూలై, 20, 21, 22 సంబంధించి మొత్తం ఇప్పటితో కలుపుకున్నట్లయితే 212 నెలలకు సంబంధించిన డిఏ అరియర్స్ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు బకాయి పడిందనమాట. ఈ అమౌంటే దాదాపుగా 2-4 lakhs వారి యొక్క బేసిక్ పేని ఆధారం చేసుకొని ఉద్యోగ పెన్షన్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా జనవరి డిఏ అండి, జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు ప్రభుత్వం అయితే బకాయిలు చెల్లించాల్సి ఉందన్నమాట. అలాగే జూలై 2023 డిఏ జీవో నెంబర్ 30 ప్రకారంగా జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు అంటే 12 నెలలు, ఇక్కడ 15 నెలలు, మొత్తం మనకు 27 monthsకి సంబంధించి 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో జీవోలో పొందుపరిచిందనమాట. అలాగే ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి డిఏడిఆర్ అమౌంట్ ఈ విధంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సో మా డిఏ బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరటం జరిగింది. సో ఈ మేరకు జియో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటే అరియర్ అమౌంట్ అండి, అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఆగస్టు 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉందన్నమాట. అలాగే జియో నెంబర్ 30 ప్రకారంగా ఇక్కడ కూడా ఈ 12 నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ని 3 సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి 2025న అంటే మనకు ఫిబ్రవరి తర్వాత చెల్లించాల్సి ఉందన్నమాట. సో ఈ అమౌంట్ కనుక ప్రభుత్వం చెల్లిస్తే మనకు ఈ 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, అరియర్ అమౌంట్ వి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి మంత్లలో సో వారి బేసిక్ని ఆధారంగా చేసుకొని థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది 27 నెలలకు సంబంధించి 3వ వంతు. సో ఈ మొత్తానికి సంబంధించి 1/3 అనమాట, 1/3 అమౌంట్ ఇది. సో కాబట్టి ఈ అమౌంట్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది బేసిక్ పే, మనకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చెల్లించవలసినటువంటి 3వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు అమౌంట్ మనకు రైట్ సైడ్లో అయితే చూపించడం జరిగింది. సో చూడవచ్చు ఫ్రెండ్స్, యాక్చువల్ బకాయిలు అయితే 15 నెలలకు సంబంధించిన బకాయిలు 3.64%తో 20,000 బేసిక్ ఉన్న వారికి 10,920 రూపాయలు అవుతుంది.
అలాగే 12 నెలలకు సంబంధించినటువంటి డిఏడిఆర్ బకాయిలు ఈ విధంగా 3.64%తో 12 నెలలకు సంబంధించి రూ. 8,730 అవుతుందన్నమాట. ఈ 2 కలిపి మూడవ వంతు థర్డ్ పేమెంట్ వచ్చేసి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి మనకు ఈ అమౌంట్ అవుతుంది. సో, మీ యొక్క బేసిక్‌ని బట్టి దాదాపుగా ఈ అమౌంట్ అయితే ఉంటుందండి. సో, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది బేసిక్ పే ఉన్న వారికి, ఇది టు బి పెయిడ్ అమౌంట్ అన్నమాట. సో, చూసుకోవచ్చు మీ యొక్క బేసిక్‌ని బట్టి ఎంత అమౌంటో జమ కావాల్సి ఉందనేది స్క్రీన్ పైన అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అనేది మనకు ఫిబ్రవరి మరియు మార్చి నెల జీతాలతో పాటు రావాల్సయితే ఉందన్నమాట. జీవోలో చెప్పిన ప్రకారంగా అనుకున్న టైంకి ఈ 2 డీఏ బకాయిలను ప్రభుత్వము విడుదల చేయాలని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.